హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే కొత్త టాక్స్ స్లాబ్ రేట్లు ఇవే అండి. వీరికి ఇన్‌కమ్ టాక్స్ పన్ను అయితే ఉండదు. ఎవరికి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వేతన జీవులకు శుభవార్త అందించింది. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త పన్ను విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. ఈ మార్పుల ద్వారా పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను విధానాన్ని సులభతరం చేయడం మరియు ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలాగా చేసి కొనుగోలు శక్తిని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఈ కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి కింది స్లాబులైతే వర్తిస్తాయన్నమాట. ముఖ్యంగా ఆదాయ పరిమితి అనేది 4,00,000 వరకు ఉన్నవారికి ఎటువంటి పన్ను లేదనమాట. తర్వాత రూ. 4,00,000 నుంచి 8,00,000 వరకు 5%, 8,00,000 నుంచి 12,00,000 వరకు 10%, 12,00,000 నుంచి 16,00,000 వరకు 15%. ఈ విధంగా రూ. 16,00,000 నుంచి 20,00,000 వరకు 20%, రూ. 20,00,000 నుంచి 24,00,000 వరకు 25%. దీన్ని కొత్తగా అయితే ప్రవేశపెట్టారనమాట ఈ స్లాబ్‌ను. ఇక 4,00,000 పైబడిన వారికందరికీ కూడా 30% తగ్గకుండా టాక్స్ అయితే పడుతుంది పర్ యానమ్. మరి ఈ కొత్త విధానంలో కేవలం స్లాబ్‌లనే కాకుండా పన్ను చెల్లింపుదారులకు నేరుగా ప్రయోజనం కలిగించేందుకు అనేక ప్రయోజనాలనైతే మార్చారు. సో, ఇక పెరిగిన ప్రాథమిక మినహాయింపు పరిమితి. ఇప్పటివరకు 3,00,000 ప్రాథమిక మినహాయింపు అయితే ఉండేది గతంలో. కానీ ఇప్పుడు 4,00,000 వరకు ఈ యొక్క ప్రాథమిక మినహాయింపు అంటే 4,00,000 వరకు ఎటువంటి టాక్స్ ఫైల్ చేయవలసిన అవసరం కూడా లేదు. సో, దీని అర్థము మీ వార్షిక ఆదాయం 4,00,000 వరకు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది తక్కువ ఆదాయ వర్గాల వారికి ఊరట కల్పించే అంశము. తర్వాత రెండోది సెక్షన్ 87A కింద రీబేట్ విస్తరణ 12,00,000 వరకు సున్నా పన్ననమాట. ఇది అత్యంత ముఖ్యమైన మార్పు. సెక్షన్ 87A కింద పన్ను రాయితీ పరిమితిని 12,00,000 వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి విస్తరించారు. అంటే మీ ఆదాయం 12,00,000 వరకు పర్ యానమ్ ఉన్నప్పటికీ కూడా లెక్కించిన పన్ను మొత్తం ప్రభుత్వ రీబేట్ రూపంలో తిరిగి మాఫీ చేస్తుంది. ఫలితంగా మీరు చెల్లించవలసిన నికర పన్ను జీరో అవుతుంది. ఇది మధ్యతరగతి వర్గాలకు అత్యంత ప్రయోజనకరమైనటువంటి అంశము. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్స్ ఈసారి జీతం పొందేవారు సాలరీ పర్సన్ మరియు పెన్షన్‌దారుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. అంటే మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి నేరుగా 75,000 వరకు ఎటువంటి పన్ను పరిధిలోకి రాదనమాట. అది కూడా మినహాయింపు అయితే ఉంటుంది. 12,00,000 ప్లస్ 75,000. ఇక కొత్తగా 25% పన్ను స్లాబు. ఇంతకుముందు 15,00,000 దాటిన ఆదాయంపై నేరుగా 30% పన్ను ఉండేది. ఇప్పుడు 20,00,000 నుంచి 24,00,000 మధ్య ఆదాయం ఉన్నవారి కోసం కొత్తగా 25% స్లాబ్‌ను ప్రవేశపెట్టారు. ఇది అధిక ఆదాయ వర్గాలపై పన్ను భారాన్ని కొంతమేర తగ్గిస్తుంది. ఐదోది గరిష్ట సర్చార్జెస్‌పై పరిమితి. అధిక ఆదాయంపై విధించే గరిష్ట సర్చార్జ్ రేటును 37% నుంచి 25%కు పరిమితం చేశారు. ఇది అత్యధిక ఆదాయ వర్గాలకు గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇక ఆరోది డిఫాల్ట్ విధానం. కొత్త పన్ను విధానం. పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ పాత మరియు కొత్త విధానాలను ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఉన్నప్పటికీ కూడా కొత్త పన్ను విధానమే డిఫాల్ట్ ఆప్షన్‌గా అయితే కొనసాగుతుంది. 80సి, 80డి హెచ్ఆర్ఏ వద్ద పెద్ద మినహాయింపులు క్లెయిమ్ చేయవని వారికి ఈ కొత్త విధానం చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది. ఇక ఎవరికి ఈ ప్రయోజనం అంటే ఈ మార్పులు ప్రధానంగా తక్కువ మరియు మధ్యతరగతి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాయి. 4,00,000 వరకు పన్ను మినహాయింపు, 12,00,000 వరకు సున్నా పన్ను మరియు పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ వంటి నిర్ణయాలు కోట్లాది మంది వేతన జీవులకు మరియు పెన్షన్‌దారులకు ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తాయి. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మార్చి పన్ను విధాన వ్యవస్థని సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం వేసిన బలమైన ముందడుగు ఇది అనైతే చెప్పవచ్చు.